రెడీ అయిపోయారు. మా జీపులో హిమాలయ కొండలు ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం. జీపీ దర్శనంకి వెళ్తున్నాం. ఎక్సైటెడ్, చాలా లేట్ చేసారు మా వాళ్ళు. ఒక్కొక్కడు గుండ్లు ఈ రెండు గుండ్లు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. వెనకాల ఇంకో గుండు ఉంది. రే గుండు, రే షో ఉంటుంది, చిన్న షో ఉంటుంది. ముంగల ఎక్కాలి. ఏం చేయలేము, ఇట్లాంటి వాళ్ళని మార్చలేము. సరే కానీ స్టార్ట్ అయిపోయాను. మావాడు ఇంకా షో చేస్తుంది అదే కదా. గుండ్లు చీత బండు లైన్లోకి అయితే వచ్చేసినాం. అంటే క్యూలోకి నేను రపరప వెళ్తున్నాను. మన వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. అందరం రెడీ అయిపోయినాం. ఇంకా 300 ఎంతో అయింది ట్యాక్సీకి. ఇంకా పోతున్నాం స్పీడ్. పంచాలు పట్టుకో పంచాలు చూసిపోతుంది. అంత ఖాళీగా ఉంది, అందుకని ఉరుకుతున్నాం. మళ్ళీ ఏదన్నా మనం క్లోజ్ చేయగలేమని. సో ఖాళీగా ఉంది. ఒకప్పుడు నేను, మమ్మీ, డాడీ, నిఖిల్ మా దోస్తులు వచ్చినప్పుడు అసలు మొత్తం అంతా ఊరంతా తిప్పించాడు. ఇప్పుడు డైరెక్ట్ ఇడికే వచ్చింది. 8 ఇయర్స్ షో చేస్తాడు. చిన్న షోలే ఆ చైన్ వేసిండు మేడం. ఎన్ని తెలాలా? సరే ఇప్పుడు నేను అమ్ముతా, దానికి వచ్చిన పైసలు నీకు డబల్ ఇస్తాను నేను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ గోల్డ్ నేను స్కాన్ చేస్తాను. చీత అలిసిపోయింది. మళ్ళా చీత వెనకాల పడ్డది. తీసేసుకున్నాం. అందరు టోకన్ చెప్పిరా. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రారు. సో ఇప్పుడు మన ఫోన్లో ఆకర్స్ ఆడ చాలా ఫాస్ట్ అయిపోయింది అసలు. మేము ఈ టోకెన్కి 12 అవర్స్ పట్టింది. మేము, మమ్మీ, డాడీ నేను వచ్చినప్పుడు ఈ ఒక్క టోకెన్కి 12 అవర్స్ పట్టింది మాకు. జస్ట్ 5 మినిట్స్ వచ్చింది మాకు. 5 మినిట్స్ వచ్చింది. ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాం. ఇక చాలా మళ్ళీ మీకు దర్శనం అయినాక ఫోన్ తీసుకున్నాం, అప్పుడు మాట్లాడాము. ఓకే బాయ్ రైట్స్. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఫోన్ తీసుకున్నాం. దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అబ్బా చూసిన 2 నిమిషాలు కానీ అసలు వేరే లెవెల్ ఫీల్ ఉండే. ఎట్లుండే నా ఫస్ట్ టైం మావాడు ఎట్లుండే. సో మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు, పంపించేసినాం ఫోన్స్ ఇచ్చేసి. జర మనం ఇక్కడ ఇప్పుడు లేట్ అయిపోయింది, 2 అవుతుంది. సో నేను జర క్లిప్స్ తీసుకొని వచ్చిన, ఇటు క్లిప్స్ రీల్స్ ఎడిట్ చేయడానికి. మొత్తం రష్ ఉంది. వాన మాత్రం ఫుల్ పడుతుంది అసలు. ఫుల్ అంటే ఫుల్ నాన్ స్టాప్ వాన పడుతుంది. పిచ్చిలు వేసిపోతుంది అసలు. ఏం చేయాలో అర్థమైతే లేదు. మీకైతే ఇంకా ఫ్రంట్ లొకేషన్ చూపిస్తా, ఇప్పుడు చూడండి. సైడ్ ప్రస్తుతానికి అయితే అయిపోయాం గాయస్. పోతున్నాం. వెనకాలంగా గోపురం ఉంది మనకి. అసలు ఫుల్ చలి పెడుతుంది. ప్యాక్ అయిపోయినా, ఎక్కడెక్కడ పచ్చిగా అయిపోయినాం. ఫోన్ కెమెరా కూడా అడిచిపోతుంది. ఇక ఏం చేస్తాం, వచ్చేసినాం. ఇంకా బ్లాగింగ్ వస్తాం. సరే మళ్ళీ కలుసుకుంటా. రూమ్కి అయితే లాకర్ రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బెడ్ కూడా వేసుకురు. పండుకోవాలి. అరవిందాడు వాష్రూమ్ పోయాడు. రాగానే ఇంకా
స్టోరీస్ పెట్టి అప్లోడ్ చేసేసి పండుకుంటున్నా. మార్నింగ్ లేచి గుండంకి అంత వెళ్ళి ఉంటుంది, పంచాయతీ ఉంటుంది ఇక అంతే. మీకు మీకు పెద్ద దృష్టి చూపించాలి, అప్పుడు చూపిస్తాను. సరే వద్దులే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాకర్ని చెక్అవుట్ చేసేసి గుండంకి పోతున్నాం. గుండంలో స్నానం చేసి రెడీ అయ్యి జర ఫోటోలు అవన్నీ దిగేసి ఇక కింద పద్మావతి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అది కొద్దిగా రెస్ట్ తీసుకుని స్టార్ట్ అయిపోతాం. ఇక మనల్ని అందరూ డేంజర్ రెడీ అయ్యాడు. మంచి ఉంది అసలు, ఏం కాదు ఉన్నారు మొత్తం. అసలు మంచి ఉంది, మనుషులే అనిపిస్తుంది. మొత్తం డేంజర్ ఉంది మంచు అసలు. అమ్మో, నేను 4:20 వండుకొని 6:20కి లేచిన 2 గంటలు. ఈడైతే అందరు మారినా, ఈడైతే షూలు మారు. తిరుపతి కాలేజీలోనే అనుకో, తిరుపతిలో కూడా గింతే ఉన్నాడు. ఇప్పుడు మేము వస్తాం, మొత్తం మంచి చూపిస్తాం అసలు. మంచి ఇట్లా వెళ్ళిపోన్నా. సరే ఫ్రెండ్స్, ఆడికి పోయినాక గుండం కూడా మీకు వేస్తా. స్టార్ట్ చేస్తాం మళ్ళా. We will meet there. So right guys, అసలు అందరూ మొత్తం మంచు నిండిపోయింది. మొత్తం ఏడా చూడ మొత్తం మంచి. మన రేవంత్ అన్న వస్తుండు చెడ్డ వేసుకొని, అందరు ప్యాంట్లు వేసుకున్నాం. నేను రేవంత్ షెడ్యూల్ అయితే వేసుకున్నాం. సరిపెడుతుంది మొత్తం మంచిగా అసలు. ఎట్టు చూడు మంచి నిండిపోయింది. ఇంకా స్క్వాడ్ అంతా తిడుతుంది. ఇప్పుడు ఇంత చలిలో గుండంలో ఎట్లా స్నానం చేస్తారా మీరు? అరవింద్, ఇంత చలిలో గుండంలో స్నానం ఎట్లా? ప్లాన్ కాదు, ఎగ్జిక్యూట్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. అలా కలుసుకున్నాం ఫ్రీ మొత్తం. అసలు ఎందు ఇంతగానో అమ్మ గుండు దెంటుకుండు. అరే ఫ్రెండ్స్, అలా కలుసుకుందాం. మా సందీపం డేంజర్ మొత్తం పగడమందిగా ప్లాన్ చేసుకున్నాం. అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటది? అరే చిరుతా, చీతా రే అని చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. ఆగో చీతాడు చాతి గుండు నవ్వుతుడు. ఎటు పోతురు, అటు పోవాలి మనం. మీరు ఎక్స్ప్లోరర్, చీతా ఎక్స్ప్లోరర్. నైట్ వీడియో కూడా తీసుకున్నా. అరే గుండు మీద కొట్టదురా, గుండు డెంటుకుంటుంది. అందరూ ఫోటో షూట్ చేస్తున్నాడు మొత్తం. మొత్తం కానీ మంచి సందీపాన మాత్రం డేంజర్ అడిగాడు. ఆడ గుడి ఉండాలి గాయస్, ఆడ గుడి ఉండాలి. గుడి కనిపిస్తలేదు, ఎటువైనా మొత్తం. నిన్న నైట్ వచ్చిన ప్లేస్ గాయస్ ఇది. గుడే కనిపిస్తలేదు. ఈ మనసులో ఇప్పుడు గుండంలో స్నానం అంటున్నారు. చూసుకోవడం అలా ఫోటోలు దిగుదాం అనుకున్న గుడే లేదు, ఫోటోలు దిగలేదు, ఏం లేదు. ఎట్లా దిగుతామో ఏమో. గోపురం కనిపిస్తుంది కానీ సన్నగా కనిపిస్తుంది అసలు. మొత్తం బ్యాగ్, మొత్తం ఎడగానికి బ్యాగ్ ఉంది. ఫోటో ఏడా దిగుతావు అయ్యా నువ్వు? స్నానం చేసినా గుండం దగ్గరకి అయితే వచ్చేసినాం. గుండం చూడు, గుండం దగ్గర వచ్చేసినాం. అరే ఏంటంట రెండు అయిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఇక్కడ బ్యాగ్ అయిపోయింది మధ్యలో.
బ్లూ బ్లూ ఉన్నాయి నీళ్ళు జనాలు ఎట్లా చేస్తారో ఏమో చల్లగా ఉంది. ఇప్పుడైతే పుష్కరాలలో స్నానం చేసి వచ్చినాం. అంతా మస్తు ఉండే, మస్తు కూల్గా ఉన్నాయి. ఫుల్ చలి పెడుతుంది. ఇంకా మన వాళ్ళు దాంట్లో ఆడనే ఉన్నారు, చూపిస్తాడు మీరు. ఉన్నారు ఇప్పుడే వెళ్ళి బాగానే పోతుంది, కొంచెం క్లియర్ అయింది అంతా. మన వాళ్ళు అయితే ఆడుతున్నారు. ఇంకేమైంది సపరేట్ సో అందరం రెడీ అయిపోతున్నాం. మనల్ని రెడీ అవుతున్నాం. అయితే బురానిగా రెడీ అయిపోయినా మంచిగా రెడీ అయినా మంచిగా అనిపిస్తుంది. బాగా మొత్తం లుడుగు బాగా బిల్డర్ చూపి ఒకసారి బిల్డర్ చీత. బాలయ్య కొండలు ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం. గుండు టెంటే బాబు అరవింద్ అండ్ గుండు ఇంకా ఫుల్ వాన పడుతుంది. అసలు బయటకు పోతుంది, అది ఒక దిక్కు చలి పెడుతుంది. ఏం చేయాలి అర్థమవుతుంది మాకైతే. పిచ్చిలు వేసిపోతుంది. ఇంకా పక్కనే కూడా ఉంది, ఏమవుతుందో ఏమో తెలియదు. ఎందుకున్నాం ఇంకా చూడాలి. బయట పోయి తిందామన్నా మాకు వర్షానికి చచ్చిపోతాం. ఫుల్ వాన తింటున్నాం. ఇంకా అందరు రెడీ అయిపోయారు, వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం. వరాహస్వామి టెంపుల్ ఇన్నో అంత పక్కకి వచ్చేసినాం. ఇంకా మన ఇంకా ఆంజనేయ స్వామి మాల చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరు రెడీ అయిపోయారు. మన వాళ్ళు ముందు పోతున్నారు. నేను సందీప్ అయితే పోతున్నాం. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ కట్టుకొని పోతున్నాం. అంత మంచిగా జరిగితే అంత మంచిగా అయితే. సరే గాయస్, ముందు టెంపుల్కి వచ్చిన, టెంపుల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం బ్లాగ్. చలో రైట్. అందరం అయితే నామాలు పెట్టించుకున్నాం గాయస్. వరాహస్వామి టెంపుల్కి వచ్చినాము. స్వామి టెంపుల్కి వచ్చినాం. మంచిగా పెట్టిండు బాబు. చిన్న బాబు వచ్చిండు, ఫ్రీగా పెడతా అన్నాడు. ఫ్రీగా పెట్టిండు ఒకటి సందీప్. ఇంకా మన ఎట్లనో బాగా అనిపించి ఇంకా అందరికి పెట్టని పైసలు ఇచ్చినాం. మంచిగా హ్యాపీ. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మన తిరుపతిలో ఫేమస్ వెంగమాంబ అన్నపరదం కాంప్లెక్స్కి వచ్చినాం. మనం టిఫిన్ చేయడానికి వచ్చినాము. నేను అందరం గ్యాంగ్, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇంకా గ్యాంగ్ వచ్చినాం. మమ్మీ కాల్ చేసి మాట్లాడుతున్నాం. ఇస్తరాకు నన్ను అరిటాకులు అయితే పెట్టినారు, చాలా బాగున్నాయి. తింటున్నాము, అప్పుడప్పుడు తింటాం కానీ తిరుపతిలో తిన్నంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండదు. చాలా ఫుడ్ అయితే ప్రైస్లెస్ అసలు. ఏమైనా ఉంటుంది ఫుడ్. మారారు మీరు. సరే ఫ్రెండ్స్, ఫుడ్ వచ్చినాక మళ్ళీ గోవిందా గోవిందా. షాపింగ్ అయితే వచ్చినాం. అంటే లోకల్ ఇట్లనే మన ఎక్సెసరీస్ మనం తీసుకున్నాం అనుకుంటాం. వచ్చినాం ఒక హాఫ్ అన్ అవర్ అయింది కానీ ఏమంతా నచ్చుతలేదు. అంటే తీసుకోవాలనిపించి అంత లేవు. ఇంకైనా చెప్పాలంటే అంటే అట్లా కానీ మన మైండ్ సెట్కి నచ్చుకోలేవు. జరా హైదరాబాద్ కదా, హైదరాబాద్ మొత్తం కలర్ రంగు ఉంటాయి కదా, ఇట్లా అది కూడా మనకు అంత నచ్చుతలేదు. కాసు అనిపిస్తలేదు. ఏం తీసుకోలేదు, జస్ట్ ఏంటిది లాకెట్ తీసుకున్నాను.
మళ్ళీ ఏడో దొరకదు కదా రామంద అది ఏడా లేదు మరి. సరే తీసుకుందామా దా. నాకైతే ఒకటి తీసుకున్నాను నేను చిన్నది మన బజరంగ్ బలిది నాకు ఇది మంచిగా ఉంది చిన్న దీనికి ఒక చైన్ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు అసలు ఇక్కడ దొరకలేదు ఇక్కడ పిచ్చిలేస్తుంది చూసినా నేను అంతా మొత్తం తిరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకున్నాను నేను అదే షాప్లో మన బజరంగ్ బలి అది గర్వ తీసుకున్నాను నాకు ఇష్టం అట్లా వేసుకోవడం ఇంకా మంచిగా ఫ్యూచర్లో మంచిగా సిల్వర్ మనం అర్నీ చేసి మనం కొనుక్కుందాం మన కోసం మనం అర్నీ చేసుకొని మనం కొనుక్కుంటే ఆ ఫీల్ వస్తుంది మమ్మీ ఇంట్లో ఇప్పిస్తారు అడుగుంటే అడుగుతూ ఇప్పిస్తారు కానీ మనం కొనుక్కుంటే అది ఫీల్ వేరే వస్తుంది కదా అట్లా నా చీత అయితే మెరుస్తుంది మెడలో చేయను బుగురు నువ్వేం తీసుకున్నావు బుగురు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం 2 కీచెన్స్ బ్రేస్లెట్స్ తీసుకున్నాను చూపి ఒకసారి జోలో ఏంటో తీసుకుని ఏది ఒకటే ఉంది బెస్ట్ ఫ్రెండ్స్ ఓహో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటూ మమ్మీ కోసం ఏం తీసుకోలే వాళ్ళు మమ్మీ తీసుకోలే కానీ ఓకే గుడ్ బాయ్ ఓ మళ్ళీ ఏంది వాన మంచు ఏం అర్థమవుతలేదు మాకైతే పిచ్చిలేస్తుంది మంచిగా ఇది మనాలి కాదు ఒకటి కాదు ఏం కాదు తిరుమల ఇప్పుడు లడ్డూలకు పోతున్నాం నెక్స్ట్ లడ్డూలకు పోయి ఆడ లడ్డూలు తీసుకొని మళ్ళీ వెంగమాంబ వెళ్ళి మళ్ళీ లంచ్ చేసేసి కొండ కిందకి వెళ్ళిపోయి ఇంకా అటు స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాం ఒక టెంపుల్ ఉంది ఒక టెంపుల్ పద్మావతి వెంకటేశ్వర స్వామి గారు భార్య పెళ్లికి ముందు ఆడ అంటే ఆడ నుంచి పెళ్లి చేసుకొని తీసుకోవాలి స్వామి ఆ టెంపుల్కి పోతున్నాం ఇంకా సో నేను మళ్ళీ వేరే ఉండాలి వేరే లడ్డు చూపిస్తాను మీకు సరే గాయ్స్ బాయ్ లడ్డు అయితే తీసుకున్నాము ఇంకా కొంతమంది మన లైన్లోనే ఉన్నారు ఫుల్ రష్ ఉంది అంటే రష్ ఉందంటే ఓకే ఫాస్ట్ కదా బిర్యానీ ఇళ్ళనే వస్తాయి మంచిగా ఇళ్ళనే వస్తాయి 10 లడ్డూలు ఇస్తారు ఫాస్ట్ అయిపోయింది దగ్గర అందరం కలిపి 25 లడ్డూలు తీసుకున్నాం 7 మంది 20 లడ్డూలు చాలా తక్కువ కానీ 10 తీసుకున్నా వాడు 10 ఇవన్నీ తీసుకున్నాము 25 తీసుకున్నాము సో మొత్తం ఓకే వీళ్ళంటే నాకు చేస్తారంట అందరూ ఎంతో ఇంకా పొట్ట కొవ్వులు తర్వాత తక్కువ కొండెక్కలేక చచ్చిపోయాడు ఫస్ట్ 10 నిమిషాలు అన్నీ అయిపోతూ అవన్నీ మేము మీకోసం ఆగిన కాబట్టి ఇంకా మన అరవింద్ ఇంకా బట్టు ఇంకా సందీప్ లోపలనే ఉన్నాడు లైన్లో ఉన్నారు వాళ్ళు తీసుకొని వస్తున్నారు వాళ్ళ కోసం కూడా కొన్ని తీసుకున్నా డిమాండ్ కొట్టాలి లడ్డూలు తీసుకున్నాం అందరూ వచ్చేసారు సక్సెస్ఫుల్ డన్ సో ఇప్పుడు మళ్ళీ తినడానికి వెళ్ళిపోదాం బ్యాగ్ మొత్తం లడ్డూలే ఉన్నాయి అసలు నా ట్రిప్ వస్తాడు ఇంత పెద్ద వీడియో తీసుకొచ్చి సరే ఐస్ మళ్ళీ తినడానికి వెళ్ళి ఆడికెళ్ళి మళ్ళీ కిందకి పోయి మాట్లాడుకుందాం పెట్టు నా లడ్డూలు కూడా వేసేసి పెట్టేసి వెంకమాంబ మెస్కి అయితే వచ్చినాము అందరం కూర్చున్నాము అనిపిస్తున్నారు ఒకరొకరు వస్తూ అనిపిస్తున్నారు మస్తు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను మసాలా తిన్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టైప్ ఆఫ్ ఇంకో పచ్చడి ఒక టైప్ ఆఫ్ పచ్చడి మసాలా అది పచ్చడి పెట్టినారు ఇంకా అదే మళ్ళీ ఇంకా స్వీట్ వడ వస్తుంది రైస్ వస్తుంది సాంబార్ వస్తుంది రైస్ దాల్ రైస్ విత్ దాల్ ఉద్ది రైస్ విత్ పప్పు అన్నీ ఇస్తారు ఒక మెనూ చెప్తున్నాను మీరు మొత్తానికి సరే పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇంతమంది చెప్పారు సరే నేను రికార్డ్ చేసి చెప్తాను మీకు అందరికీ అన్నం అయితే తినేసినాం ఇప్పుడు ఇంకా బస్ స్టాప్ పోతున్నాం బస్ స్టాప్ పోయి కొండ కిందకి పోయే బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం బస్సు గురించి ఆ బస్సు రాగానే ఎక్కేసి కొండ కిందకి వెళ్ళిపోయి ఆడ ఇంకేదో టెంపుల్ ఉందంట ఆ టెంపుల్ ఎక్కి మళ్ళీ స్టేషన్ రైట్ ఇక బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం బస్ స్టాప్లో బస్సు టికెట్ వచ్చి 90 రూపీస్ అంట సో మనం వెహికల్ సుమో మాట్లాడుకున్నాం సుమో అయితే ఇద్దరికి వచ్చేసి ఒక్కరికి వచ్చి 100 రూపాయలు అంట బస్సు కన్నా సుమో బెటర్ కదా అని సుమో ఎక్కేసినాం ముంగడి సీట్లో కూర్చుంటాం బాయ్
ఎక్కువ ఇంకోటి ఎక్కువ వస్తాడు. అరే నువ్వు కూడా సరిపోదు. నువ్వు ఎందుకు టెంట్ కానీ నువ్వు వెనకాల వస్తావు. ఓ శ్రవణ్ మాల దగ్గర లోపల దగ్గర కొండ కిందకి అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న వచ్చాను కొండ కిందకి 40 minutes కన్నా ఎక్కువ వాళ్ళంట. 40 minutes కన్నా తక్కువ అయితే ఫైన్ పడతాను. అంటే అది ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ పోకూడదు అని. ఎందుకంటే ఇప్పుడు హిల్ రోడ్ కదా, యాక్సిడెంట్ కాజ్ అవుతాయి. సో అట్లా 40 minutes కన్నా జల్దీ పోతే ఏదైనా వెహికల్ ఫైన్ పడుతుంది వాళ్ళకి. 40 minutes కన్నా ఎక్కువ వెళ్ళొచ్చు. అండ్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీకు ఇప్పుడు క్యాప్చర్ చూపిస్తారు. మొత్తం మంచి ప్లేస్ బాగా అంతా కొండనే. కొండ మొత్తం మంచిది. ఓకే అందుకో అయితే ఏమైంది, టికెట్లు ట్రైన్ స్టేషన్కి వచ్చేసినాం. ఆ బండి దిగి ఇంకా ట్రైన్ 6 o'clock ఉంది. సో మేము ట్రైన్ 6 o'clock ఉంది, ఏదో ఒక జనరల్ టికెట్ వేసి స్టేషన్లో ఉందాం అనుకున్నాం. కానీ ఆ జనరల్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ అవతల మా స్టేషన్లో ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మాది. రబ్బరబ్బ వచ్చేసినాం, ఎక్కేసినాం. మంచిగా సీట్లు కూడా దొరికినాయి జనరల్లో. 2 సార్లు మంచి అదృష్టం, 2 సార్లు సీట్లు దొరికినాయి నిమ్మలంగా. గంటన్నర స్టేషన్లోనే ట్రైన్లోనే కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ కాలేదు, అందుకే బ్లాగ్ కూడా ఏం చేయలేదు. రైటింగ్ చేసి కూర్చున్నాం. ఒక 1/2 hour ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చిమ్మడి అడిగా అప్పుడప్పుడు తినాలి. మార్నింగ్ 4 అవుతుంది. అప్పుడు రికార్డ్ చేసినా, మళ్ళీ పండుకున్నా. ఇప్పుడు లేచినా, అందరూ వండుకురు. ఇంకొక 3 hours నల్గొండ దాంట్లో కూడా ఇంకొక 3 hours రీచ్ అవుతాం. సో మరి ఇక్కడ వాళ్ళు అక్కడ వండుకున్న చిన్న వండుకుంది కోమా అయిపోయింది. మీరు ఇద్దరు వండుకురు, మొత్తం అందరం వండుకున్నాం. జనరల్ కదా, సో అడ్జస్ట్ అయిపోయాం. అడ్జస్ట్ అయిపోయింది. అనుకున్నాం, పోయినాం, వచ్చినాం హ్యాపీగా. సార్ మాటలు కూర్చున్నాం, మాటలు అది అట్లా. మేము అనుకున్నా లేవు రాగా తీస్తుండే కానీ అలిసిపోయినాం. ఫుల్లో మేము మీదకి వండుకున్న గమ్మనం. అట్లా అయిన ఫ్రెండ్స్ ఏం చేద్దాం. మార్నింగ్ని మళ్ళీ బాగా తీస్తాం అనుకొని అందరు లేచినాక అప్పుడు మాట్లాడదాం. బండి ఏమని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. సికింద్రాబాద్ స్టాప్ వచ్చేసింది. ఇగో శ్రావణ్ వాళ్ళ డాడీ కాల్ చేసి 7:30 అంటే అప్పుడు చెక్ చేస్తే 2 నిమిషాలు సికింద్రాబాద్ స్టేషన్ ఎదుగుతాం. అప్పుడప్పుడు జల్లి బట్టలన్నీ ప్యాక్ చేసినాం. కలెక్టర్లో వేసి కూర్చున్నాం. ఆ సందీప్ అయితే కోమ అయిపోయింది, మళ్ళీ లేచి అరవింద్ అవి నోకు రమ్మని లేపినా అన్ని వాడు పాపం ఇద్దరు గెలిచాం. సరే గైస్, బస్సు అట్లా వచ్చి రోజు బస్సు దిగి అలవాటు అయిపోయి ట్రైన్ దిగి మాట్లాడతాం. గుండ్లు చూపిరా రా సీతా తప్పుడు చేస్తావు. గాడిముడి లేడు, చదువుతుండు గాడిముడి. ఇంకా రాలే గాయస్, స్టాప్ రాలేదు. ఇంకా ఎంతసేపు అయితే మా అందరం నుంచున్నాం లైన్లో. మొత్తం ట్రాఫిక్ అయింది. ట్రాఫిక్ అయిపోయింది.
మాట్లాడుతాను సందుబాబు లెక్కలు రావు ఆగమాగం లెక్కలు వేసుకుంటారు ఎవరికి కానీ కానీ సందుబాబు ఒక్కనిగా అయింది సందు నాకు కూడా 100 కొట్టు వచ్చినట్టు ఏదో రోడ్డు కనిపించింది సికింద్రాబాద్ స్టేషన్లో దిగిపోయినాం రిపైర్ అయిపోయింది మన ఓన్లీ నలుగురేమో ఉన్నాం అనుకుంటే నలుగురేమో ఉన్నాం అనుకుంటారు కదా శ్రవణ్ ఇంకా ప్రవీణ్ బేగంపేట రైల్వే స్టేషన్లో దిగిపోతారు మేమైతే వచ్చేసినాం కదా సికింద్రాబాద్లో అయితే దిగిపోయినాం ఇంకా బయటకు పోయి బస్సు ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోవాలి లైటింగ్ ఉంది ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో దింపింది 1 వెళ్ళిపోతే రైతుఫెల్లో బస్ స్టాప్ బస్సులు ఉండే బస్సులోకి అయిపోయింది మంచిగా ట్రిప్ అయితే అయిపోయింది ఓకే సక్సెస్ఫుల్లీ చీకటి ఉంది మొత్తం బయట తీస్తా లైటింగ్ వెళ్ళి గైస్ ఇప్పుడు బస్ ఎక్కేసుకుని 5 minutes దిగిపోతాం సో ఎండ్ ఆఫ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్